కామారెడ్డి జిల్లా దౌల్తాపూర్లో విష జ్వరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ప్రబలిన విష జ్వరాలతో 15 రోజులుగా గ్రామంలో ఇంటికొకరు మంచం పట్టారు. తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో దౌల్తాపూర్ గ్రామస్తులు బాధపడుతున్నారు. కూతవేటు దూరంలో బిచ్కుంద ప్రభుత్వాసుపత్రి ఉన్నప్పటికీ వైద్యులు లేకపోవడంతో మహారాష్ట్రలోని ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వెంటనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం TV9 కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామం దౌల్తాపూర్ మంచం పట్టింది. ఈ ఊర్లో ఇంటికొకరు చొప్పున అనారోగ్య బారిన పడుతున్నారు. అసలు అంతుచిక్కని వ్యాధి ఈ గ్రామాన్ని పీడిస్తున్నట్లు చెప్తున్నారు. గత వారం రోజులుగా విష జ్వరాలు గ్రామంలో ప్రబలుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడం వీరికి శాపంగా మారింది. గ్రామస్తులంతా అనారోగ్య బారిన పడుతున్నారు. వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి, తమ గ్రామంలో ఒక హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులుగా అనారోగ్య బారిన పడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది గ్రామస్తులు? 15 రోజుల నుంచి ఈ సమస్య వచ్చింది. 15 రోజుల నుంచి ఇంటికి ఒక్కరిద్దరు చొప్పున వేదన పడుతున్నారు. పిచ్చుకుందలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాంటి సదుపాయం లేదు. అదేవిధంగా కొంచెం ఊర్లో క్యాంప్ అట్లా ఏర్పాటు చేసి చూస్తే బాగుంటుందని చెప్తున్నారు. వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటున్నాయి? ఏం వ్యాధి అని చెప్తున్నారు? డాక్టర్లు ఏమన్నా స్పందించారా? ఏమన్నా రక్త పరీక్షలు ఏమైనా జరిపించారా? రక్త పరీక్షలు ఏం చేస్తలేరు. దీనికి ఒక పేరు పెట్టి చికెన్ గున్యా, కాళ్ళు, మోకాళ్ళు, చేతులు అవన్నీ బాగా లాగుతున్నాయి. వెళ్తే జ్వరము, చలి జ్వరం లాంటివి వస్తున్నాయి. దీనికి చికెన్ గున్యా అని ఒక పేరు పెట్టి ఇంజక్షన్లు, గ్లూకోజ్ ఇచ్చి పంపించేస్తారు. అంటే ఇప్పుడు వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక వృద్ధురాలు కూడా ఉంది. చెప్పండి అమ్మా, ఇలాంటి ఏమనిపిస్తుంది? ఎట్లా ఉంది మీకు? కీళ్ళు ఎట్లా ఒళ్ళు ఓడిచినట్టు కూడా అట్టినాయి. కీళ్ళు పట్టి ఇట్లా కాళ్ళు చేతులు ఇట్టుకుంటే అంత చలి జ్వరం వస్తుంది. ఇంతేగా ఈ పొద్దు వచ్చినట్టు ఆకి ఇయ్యలేటట్టు ఇచ్చిరేమో చూసిపోయి రొట్టి ఓళ్ళు ఇయ్యలేరు. ఏమో ఆడ కానిగలు పోయి చూపించుకొని వచ్చినాం. రక్తసారి పరీక్ష చేయలేదు, ఏం చేయలేదు. మొత్తం మీద దౌల్తాపూర్లో ఇంటికొకరు చొప్పున అనారోగ్య బారిన పడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడం వీరికి మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర దెగ్లూరుకు, అటు బాన్స్వాడకు వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో తక్షణమే హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత 15 రోజులుగా ఇంటికొకరు చొప్పున అనారోగ్య బారిన పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పి దౌల్తాపూర్ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.